హాయ్ అండి. డైలీ డియర్స్ యూట్యూబ్ ఛానల్‌కి వెల్కమ్. ఈరోజు జూలై 10th 2026 కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఇండియా, ఇండోనేషియా రక్షణ ఒప్పందం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన DRDO ద్వారా రూపొందించిన అస్త్రా MK1 బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అనేది ఇండోనేషియాకి ఎగుమతి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ రేంజ్ వచ్చి 80 నుంచి 110 కిలోమీటర్లు అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఏ రకం మిసైల్? ఎయిర్ టు ఎయిర్ మిసైల్. దీని రేంజ్ ఏంటి? 80 నుంచి 110. ఎవరు దీన్ని తయారు చేశారు? DRDO. ఇలాంటి బిట్స్ వచ్చే అవకాశం ఉందండి. అలాగే ఇండియా ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశం. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఈ ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యము, విద్య, స్వచ్ఛ ఇంధనము, ఇండో పసిఫిక్ మధ్య సహకారము ఇలాంటి వాటి కోసం మాట్లాడుకున్నారు. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆస్ట్రేలియా కరెన్సీ క్యాపిటల్ అడగొచ్చండి. క్యాపిటల్ వచ్చి కాన్బెర్రా, కరెన్సీ వచ్చి ఆస్ట్రేలియన్ డాలర్. అలాగే NFSA నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అనమాట. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో సవరణ కోసం చర్చ జరిగింది. ఇందులో మెయిన్ ఏంటంటే అంత్యోదయ అన్న యోజన AAY లబ్ధిదారులకి యొక్క అర్హతలు మరియు ఆహార భద్రతా చట్టంలో మార్పులపైన చర్చ జరిగింది. మరో పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉల్లాస్ వయోజన అక్షరాస్యత కార్యక్రమము. అసలు ఉల్లాస్ వయోజన అక్షరాస్యత కార్యక్రమం ఎందుకంటే పెద్దల్లో అక్షరాస్యతని కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ మొదలుపెట్టింది. ఉల్లాస్ ఫుల్ ఫామ్ అడగొచ్చు. అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.